పపి టీవీ పెట్టు. ఎంత తెలివే నీకు. నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా? ఏంటి డల్గా ఉన్నారు? ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను. బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు. దానికోసం ఇంత వరి అవడం దేనికండి? మీరు గుండమ్మ కథ సినిమా చూసారా? చూశాను. అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలెనో అని పాడుకున్నారు. అంటే ఏంటో తెలుసా? మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని. అవన్నీ పాతకాలంలో ఇప్పుడు ఎవరు వినరు. ఎలాగైనా సరే మన హనీమూన్ ఫారిన్ కి వెళ్లి తీరాల్సిందే. అదే నా ఆశయం. అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళు కంటూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే. పపి నువ్వు బయటకెళ్ళు. థ్యాంక్ యూ. ఏ ఆటో, ఏంటి బుట్టతో పూలు ఎట్టుకెళ్తున్నాడు? ఆటో. ఇదేదో మన కేసులాగా ఉంది, చూద్దాం. ఎక్కడికి సార్ వెళ్ళాలా? పద్మానగర్ కాలనీ వస్తావా? మన పని అదే కదా, రండి కూర్చోండి. బుట్ట పెట్టవా? నీ పని కూడా నేనే చేయాలంటే. మీరు అలా కూర్చోండి సార్, మీరేం బెంగపడొద్దు. ఆటోకను ఫాస్ట్ తీసుకెళ్తాను, చెక్ 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 లాగి ఇచ్చేస్తాను. సార్ మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్. కేసులా? అంటే సార్ మీకు మాత్రం తెలియదా ఏంటి సార్? మనలో మనమాట. మీ దగ్గర ఒకసారికి ఎంత, గంటకి ఎంత, ఫుల్ నైట్ ఎంత? ఫుల్ నైటా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నాకేం అర్థం కావట్లేదు. అబ్బో చాలా సీక్రెట్ గా డీల్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. మీ రేట్ ఎంతో చెప్పండి, రాత్రికి అరేంజ్ చేసేస్తాను. రిక్షా ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటయ్యా నీ గోల? ఈడంత ఈజీగా పడేటట్లేడు సార్. మిమ్మల్ని మీ వాళ్ళకాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతుంది. నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి. మీరు క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారు, నేను హై క్లాస్ కస్టమర్స్ ని కూడా డీల్ చేస్తాను. మీరు మాట్లాడండి, రాత్రి పంపించేస్తాను. డబ్బుల కోసం మీరు వరేవ్వకండి, నాకంతా క్యాష్ డీలింగ్. ఆపాను. ఏమనుకున్నావు నా గురించి? ఏమన్నా ఇంకొకసారి పిచ్చి కుదరు కూసావో మొహం తగిలిపోతుంది. అయితే ఓకే, మీరు అలా కూర్చోండి. 5 నిమిషాల్లో పద్మనగర్ దించేస్తాను. ఇక్కడ ఆపు. ఇదే ఇల్లు. ఇదే సెంటర్ అయ్యి ఉంటది. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ సార్. ఈడెంత బొకాయించినా ఎంత పెద్ద పుట్టతో ఇంట్లోకి మళ్ళీ పూట పట్టుకెళ్తున్నాడంటే డెఫినెట్ గా ఇది అదే అయ్యి ఉంటది. పోనీ పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పందిరు కూడా లేదు. నో డౌట్, ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోకల్ హౌస్. ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి వీటి సంగతి ఏదో తేల్చాల్సిందే. మందుగుండు సామాన్ తేడానికి వెళ్తానట్టుగా ఉంది. రాత్రికి ఉండాలి కదా. మొదటి బొమ్మ బోని కొట్టింది. ఇదే సెకండ్ సెంటర్ క్లాస్ ఉన్నాయి. ఈ లెవెల్ బాగానే ఉన్నట్టుగా ఉంది. ఏదైనా సెంటర్ బట్టి ఉంటది. నేను అనుకున్నది కరెక్టేనన్నమాట. అన్ని ఫ్యామిలీ ఫిగర్సే. వచ్చిన అరగంటలోనే 10 మంది వచ్చారంటే రాత్రిలోపు ఎంతమంది వస్తారో ఏటో. కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా? శాస్త్రి సార్, నా బ్రెయిన్ అంతా ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐ చేశాను సార్. అది కడుపులో పెట్టుకుని వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు. నీ పాసు గోలా, ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్? మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యండి సార్. వేస్తున్నానయ్యా సార్, ఆ పాచికే వేస్తున్నాను. ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గాడు దొర్లుకుంటూ కింద పడతాడు. చూస్తుండు. నమస్కారం అండి. ఏంటి గారే? ఏం లేదండి, ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను. ఏంటిది? పట్ట పగలండి, పద్మనగర్ కాలనీ అండి, డోర్ నెంబర్ 14 అండి. 10 మంది ఆటోలండి. అదేనే పట్ట పగలు పద్మానగర్ కాలనీ, 10 మంది ఆటోళ్ళు. ఎస్ఐ లోపల ఉన్నాడు. ఈ మ్యాటర్ ఆయనకి రిపోర్ట్ చేయి. ఆయనతో చెప్పగడిగితే మీజర్ రావడం ఎందుకండి? వెళ్ళరా. వెళ్తానండి. ఏంటి సార్, మంచి ఛాన్స్ మిస్ చేశారు. మనమే వెళ్ళి అరెస్ట్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చేదిగా. శాస్త్రి, ఇప్పుడు ఆ బ్రెయిన్ లెస్ ఎస్ఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తాడు, మనకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి సార్, ముడ్డి మీద కొడితే మూతి పళ్ళు రాలినట్టు మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్, ఇక్కడ స్విచ్ చేస్తాం,
ఎక్కడో లైట్ వెలుగుతుంది. పట్ట పగలు అవును సార్. రిచ్ ఫ్యామిలీ హౌస్ లో Yes, sir. హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగరంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం గనక దాన్ని పట్టుకుంటే రై మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది. సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట, మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్లే అవుతాయో అది ఆలోచించండి. ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది You సార్. are correct. Hey, follow me. మీరు బయలుదేరాలిగా, మేము ఫాలో కావాలంటే Go back. దీనికి మాత్రం లోటు లేదు. ఏమిటే ఇంత ఆలస్యమైంది? మా ఆయన రావటం లేట్ అయింది. ఈవిడ ఎస్ఐ గారి భార్య. నమస్తే. ఈవిడే ఇంటావిడ స్వప్న. నమస్తే. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. రా కూర్చుందాం. పూలు పెట్టుకోండి. Hey, సార్ ఇదే ఇల్లు. ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళాడు. సరౌండ్ ది హౌస్. అవునా, అలా జరిగిందా? తర్వాత ఏమైంది? పూల కంపు. పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు. సార్ మనం వస్తున్నట్టు ఎలా తెలిసిందో కాఫీలతో రెడీగా ఉన్నారు. Shut up. మీరేంటండి ఇక్కడికి వచ్చారు? సార్ ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది? ఇప్పుడు ఏం చేద్దామంటావు? కలిసి వచ్చిన అదృష్టం సార్. అందరితో పాటు మీ ఆవిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది. ఏమే ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం ప్రతి ఆదివారం సార్. కానీ నేను మాత్రం ఈ రోజే వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను. కంపెనీ? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు. కొట్టు. నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి. ఛే! నేను కొట్టమన్నది అది కాదు. విసిలు. ఓహో విజులా. మిమ్మల్ని అందరినీ బ్రోతల్ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నా. యాండి వేళల్లో నేనున్నానండి. అదో నేనసలే చండ శాసనుణ్ణి. నా కర్తవ్యం ముందు భార్య పిల్లల్ని లెక్కే చెయ్యను. ఏయ్, వీళ్ళందరినీ వెనక్కి ఇచ్చేసేయండి. ఆగండి ఏమిటి, కాఫీ తగలమంటావా? నో! సార్. వాళ్ళంతా మా కాలనీ వాళ్ళు. సరదాగా మాట్లాడడానికి వచ్చారు. ఓహో, సరదాగా వచ్చి సరదాగా మల్లె పూలు పెట్టుకుని సరదాగా బిడ్డల్ని పిలిచి సరదాగా గడ్డిప్పి సరదాగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సార్ మనం కూడా సరదాగా వీళ్ళ లోపల చూద్దామా? యాండి వీళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. ఏను కాదా? నార్మల్. నేను లాయర్ గారి వైఫ్ నండి. ఏ నా మీద కేసు పెట్టిస్తావా? నేను డాక్టర్ గారి వైఫ్ నండి. అమ్మో, పెద్ద ఇంజక్షన్ పొడిపిస్తావా? నేను ఏజీ గారి వైఫ్ నండి. నాకు వచ్చే పెన్షన్ ఆపించేస్తానంటావా? ఆవిడ కూడా మా ఎస్ఐ గారి భార్య. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌసుల్లో ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలేసే? Correct. Hey, వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయండి, వెనక్కి చేయండి. ఇది మన ఇల్లు. సరే మేడం పదండి. కిటికీ పక్కన కూర్చుని కాస్త గాలి వస్తుంది. Shut up. Hey, దీన్ని కూడా వెనక్కి చేయండి. అయ్యో పాపం, ఇదేం విడ్డూరం. ఏమిటి ఘోరం? మరే అరే కుర్చీదారా? లేవయ్యా. మీరు కూర్చోండి మేడం. ఏట్రా, మేడం గారితో ఫోటో తీయించుకుంటారా? నోరు మూసుకుని దాన్ని కూడా లోపల తోసేయండి. అమ్మగారిని తొయ్యడానికి చేతులు రావట్లేదు సార్. చిచి, అప్పని Shut up. ఏమిటే ఎలిజబెత్ మహారాణిలాగా కాలు మీద కాలేసి కూర్చున్నావు? లే లే, ఇది నీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. లే. నీకంటే ఆ కుక్క బెటరు. ఏమిటి వాగుతున్నావు? లే, కుక్క దగ్గరికి వెళ్ళు. ఒరే హస్బెండ్, నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి సెల్లోకి తోస్తావా? నేనే గనక పతివ్రతనైతే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ 1000 ముక్కలవుతుంది. నీకిదే నా శాపం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను 3 సింహాల పోలీసునే కాదే. హలో,
ఎవరు? డాక్టర్ పవిత్రాచలమా? చెప్పండి. ఏమిటి, నీ భార్య అలాంటిది కాదా? ఏ నిన్నే అపోలోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా? చూడు, నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై చావలా. పెట్టేయండి. హలో, ఎవరు? లాయర్ సత్యమూర్తి గారా? చూడండి, రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకుని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్. ఫోన్ ఎవరికి సార్? అరే, ఏసీపీ గారికి ఫోన్ చేశాను, నువ్వు లోపలే ఉండు. ఆ సిలిండర్ గడి ప్రమాదం వస్తుంది. పో, పో. ఓకే సార్. ఏమయ్యా, ఇప్పుడు ఏడ్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా. పెట్టాయి.